వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ వరలక్ష్మిని. ఇప్పుడు మనం వేపగుంట ముచ్చమాంబ గుడిలో అయితే ఉన్నామండి. మనకి ఈ రోజు వైశాఖ ఏకాదశి సందర్భంగా ఇక్కడైతే సత్యనారాయణ వ్రతం 100 గంటలకు పైగా చేయడం జరుగుతుంది. అలానే వీళ్ళకి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయాలని కమిటీ మెంబర్స్, ఆలయం కమిటీ మెంబర్స్ అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారని చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు వైశాఖ ఏకాదశి పర్వదినాన్న భక్తులందరూ కూడా కొన్ని ఆలయాలన్నీ కూడా కిటకిటలు ఆడటం మనం చూస్తున్నాము. ఈ రోజైతే ముచ్చమాంబ గుడిలోని ఆలయంలో చాలా మంది భక్తులు వ్రతం చేయించుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతోని ఉండడం అయితే మనం గమనిస్తూ ఉన్నాము. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఏంటి అని గుడిలోని కొంతమంది మనతో పెద్దలు ఉన్నారు. అలాగే శేషాద్రి పంతులు గారు, అలాగే ముత్తంశెట్టి నాయుడు గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఈ వైశాఖ మాస ఏకాదశిలోని ఈ కార్యక్రమం పెట్టడానికి గల మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? అసలు మాకు ఈ ఏకాదశి రోజు వైశాఖ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే చాలా మంచిది. గ్రామానికి కానీ గ్రామంలో ఉన్న ప్రజలు కానీ అందరూ ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలనే భావాలతో మా గ్రామంలో ముచ్చమాంబ అమ్మవారు గుడిలో మా పంతులు గారు శేషాద్రి శర్మ గారు ఇటువంటివన్నీ కూడా తెలియపరుస్తుంటారు. ఇలా చేసుకుంటే ఈ మంచి కార్యక్రమం చేస్తే ఈ గ్రామం కాదు, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అనిస్తుండదు. హ్యాపీగా సంతోషంగా సుఖ సంతోషాలతో అందరూ బాగుంటారనేది ఆశాభావంతో కలిపి ఆయన చెప్పిన దాని మేరకు మేము గ్రామం నుంచి గ్రామంలో ఉండేటువంటి పెద్దలు కానీ చిన్నలు కానీ అందరినీ సంప్రదించి అందరితో సహకరించి మనందరం కలిపి ఈ మన గ్రామంలో మన ముత్యాలమ్మ వారి గుడి ఆధ్వర్యంలో మన గ్రామంలో సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమం చేసుకుంటే బాగుంటుంది. అంటే దానికి కూడా కొంతమంది సహకరించకపోవచ్చు, కొంతమంది సాగకపోవచ్చు, కలగకపోవచ్చు. కానీ దాన్ని కూడా మాకంటూ కొంతమంది భక్తులు సహకరించడం వల్ల ఈ కార్యక్రమాల్లో ఓన్లీ ఎవరైతే రథంలో కూర్చోవాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక తబలు, 2 కేజీలు బియ్యం, ఒక చెంపు మాత్రమే తెచ్చుకోమని చెప్తాం. కొబ్బరికాయలు కానీ ఆకులు పూజ సామాన్లు అన్ని కూడా కమిటీ వారి నుంచి చిల్లర ప్రజలతో సైతం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది ఆటంకాలు పెట్టినా, ఎన్ని అడ్డులు పెట్టినా ఈ కార్యక్రమం ఆగదు. కొంతమందికి ఏసు పడుతుంటది, ఇలాంటి చేతి అనేది బాగోదేమో అని కబ్జీలో కావచ్చు, మామూలుగా కావచ్చు, ఏదో ఉంటది. ఏ ఆటంకాలు వచ్చినా ఆ అమ్మ ఆపుకోదు. ఆ అమ్మ గుడిలో ఏ కార్యక్రమం చేయాలనే ఆలోచన ఆ అమ్మ ఎవడు అడ్డుకొస్తే ఆడేది అయిపోతారు తప్ప కార్యక్రమాలు అయితే మాత్రం చాలా చక్కగా ఈ రోజు ఇంత చక్కనటువంటి కార్యక్రమం జరుగుతుందంటే వేపగుంట గ్రామంలో ముత్యాలమ్మ గుడిలో, అలాగే వేపగుంట సెంటర్ లో అంత చక్కని కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ కళ్యాణంలో కూర్చున్నటువంటి ఫ్యామిలీ జంటలు అందరూ కూడా మరి మా శేషాద్రి గారు కూడా ఆయన పొద్దున్న 3 గంటల నుంచి లేచి వంటల కార్యక్రమాలు చేశారు. అందరికీ కూడా ఉల్లిపాయ లేకుండా, పులుపు లేకుండా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రసాదాలు కూడా తయారు చేసి అందరికీ కూడా సహకరించిన వాళ్ళందరికీ కూడా ప్రసాదం ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాగే ఎప్పుడు కూడా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఏ కార్యక్రమాలు ఏ ఆటంకాలు లేకుండా మా గ్రామ ముత్యాలమ్మ తల్లి ఎక్కడ ఎప్పుడు ఆపకుండా కొనసాగుతుంది. అలాగే అన్ని ఎప్పుడు కూడా ఏ సంవత్సరం కూడా ఆగదని చెప్పి ఈ సభాముఖంగా ఈ భక్తులందరికీ కూడా ఈ హృదయపూర్వకమైన మీ అందరూ కూడా ఈ రథంలో కూర్చున్నటువంటి ఫ్యామిలీ అందరూ కూడా ఈ గ్రామంలో కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాల అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి మా శేషాద్రి గారు కూడా ఈ ప్రధాన గుడి అర్చకులు కాబట్టి అవన్నీ కూడా ఒక నిమిషం మాట్లాడవలసింది. ప్రతి సంవత్సరం కూడా ఏకాదశి వైశాఖ మాసంలో పౌర్ణమి గాని, పౌర్ణమి తర్వాత ఏకాదశి గాని తప్పనిసరిగా సత్యనారాయణ వ్రతాలు చేద్దామని గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరి సమక్షంలో జరిపిస్తే ఈ కార్యక్రమం బాగుంటుందని అందరిలోని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలతో ఆలయ కమిటీ నుంచి, గ్రామ ప్రజల నుంచి, అలాగే
అనకాపల్లి గాని సబ్బవరం గాని ప్రతి గ్రామం నుంచి వచ్చి ఈవేళ ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారండి. మనం ఇచ్చేవి కాకుండా వాళ్ళు కూర్చునే శక్తి ఆ అమ్మవారు ఇచ్చిందండి. ఈ ఆలయంలో ముత్యమాంబ అమ్మవారి ఆలయంలో ఏదో శక్తి ఎక్కువగా ఉంది కాబట్టి ఇంత జనం వచ్చి ఈ రోజు కూర్చుంటున్నారు. అందువల్ల ఆ వైశాఖ మాసం ఏకాదశి ఆ భగవత్ సంకల్పం అందరికీ దక్కాలని మనం గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ అందరూ కూడా నిర్ణయం తీసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఇంత మంచి ఆలోచన మీకు వచ్చింది కదా, ఎట్లా అందరూ గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరి ఈ సమక్షంలో ఆలోచన అనేది మీదేనా ఫస్ట్? అంటే ఇలా చేస్తే బాగుంటది, ధర్మాన్ని కాపాడు అందరికీ కూడా ఈ అవకాశం వచ్చింది. అందరినీ కూర్చోబెడితే అందరికీ ఆలోచన వచ్చిందండి. అందువల్ల కార్యక్రమం అంటే ఇదైతే ఈ కార్యక్రమం అందువల్లే అందరి దృష్టిలోనే ఇది చెయ్యాలి అని వచ్చింది కాబట్టి అందరూ ముందుకు వచ్చారండి. ఓకేనండి. జరిగి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు పదే మేడం గారు అడుగుతున్నారు ఎలా వచ్చింది దాటని. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేయించుకోలేరు. అలాగని ప్రతి ఒక్కరికి కూడా పూర్తి సహాయ సహకారం ఉండాలి, సత్యనారాయణ స్వామి ఆశీస్సులు అందాలని మా పూజారి గారు సైదాసారం గారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో అలాగే భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఇలా జరిపించి వాళ్ళ కోరికలు తీర్చాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటాం.